హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024-2025 మనం ఎవ్రీడే ఒక వీడియోస్ ప్రతిరోజు మనం 45 డేస్ 45 వీడియోస్ టార్గెట్ పెట్టుకొని ప్రతిరోజు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు 10th డే మనం బిఫోర్గా 9 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్ట్రాటజీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఈరోజు మనం అందులో భాగంగానే ఇక్కడ చూసినట్లయితే ఒక ఆర్డర్లో చెప్తున్నానండి మీకు. యుఎన్ఓకి చెప్పినప్పుడు ఏం చెప్పాను, యుఎన్ఓతో పాటు యుఎన్ఓ చెప్పిన తర్వాత యుఎన్ఓ ఆర్గనైజేషన్ చెప్పాను, తర్వాత వాటికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్పాను, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చెప్పాను, తర్వాత మనకి యునెస్కో గురించి చెప్పాను. చూడండి ఇవన్నీ దేనికి రిలేటెడ్, ఇవన్నీ యునెస్కోకి సంబంధించి రిలేటెడ్. నెక్స్ట్ మనం ఏం చెప్పాను, నెక్స్ట్ మనకి వెట్లాండ్స్ చెప్పాను, మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ చెప్పాను, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చెప్పానండి. వరల్డ్ హెరిటేజ్ సైట్ తర్వాత మనకి ఏం చెప్పాను, నేషనల్ పార్క్స్ చెప్పాను. నేషనల్ పార్క్స్ తర్వాత ఇప్పుడు అంతకుముందు ఒక వీడియో చేశాను, అదేంటంటే 5 years ప్లాను. దాని నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ రామ్సార్ సైట్స్. ఇక్కడ మనకి చూడండి రామ్సార్ సైట్ అంటే ఏంటి, రామ్సార్ అంటే ఏంటంటే అసలు ఫస్ట్ ఈ రామ్సార్ అనేది ఎక్కడుందంటే, ఈ రామ్సార్ అనేది ఒక ఇటలీలో ఉన్న ఒక ప్లేస్ అండి. ఇది ఇటలీ కాదు, ఇరాన్లో ఉన్న ఒక ప్లేస్ అండి. ఇక్కడ మనకి ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయని అడుగుతారండి ఎగ్జామ్లో. ఎన్ని ఉన్నాయంటే 89 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. యాజ్ ఆన్ జనవరి 2025 వరకు మన ఇండియాలో ఉన్న రామ్సార్ సైట్స్ అంటే 89 అండి. నెక్స్ట్ దీస్ ఆర్ వెట్లాండ్ డిమాండ్ టు ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ లిస్ట్ అండ్ రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్ ఏంటంటే చిత్తడి నేలల్ని కాపాడడమే వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. ఓకేనా. మనకి 1971 ఫిబ్రవరి 2న మనకి ఏంటంటే ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది జరిగిందండి. ఎక్కడ జరిగిందంటే ఇరాన్లో జరిగిందండి. సో ఆ ఫిబ్రవరి 2ని ఏమంటాము అంటే రామ్సార్ వెట్లాండ్ డే అని పిలుస్తామండి. ఏ రోజుని ఫిబ్రవరి 2ని మనం ఏమని పిలుస్తాము అంటే వెట్లాండ్ డే అని పిలుస్తాం. ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏ స్టేట్కి ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్నాయని అడుగుతున్నాడండి. ఏ స్టేట్స్కి అయితే చూసినట్లయితే మనకి తమిళనాడుకి ఎన్ని వెట్లాండ్ సైట్స్ ఉన్నాయంటే 20 ఉన్నాయండి. హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఉన్న స్టేట్ ఏదని అడిగితే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే తమిళనాడు అవుతుందండి. ఇక్కడ మనకి ఒక్కొక్కటి రామ్సార్ సైట్ గురించి చూద్దామండి, ఒక్కొక్క స్టేట్ గురించి. మనకి ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కొల్లేరు లేక్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కొల్లేరు లేక్. ఇది మనకి ఇది ఎక్కడ ఉంటుంది, నెల్లూరు అదేవిధంగా మనకి ఆ ఏరియాలో ఉంటుందండి. ఈ కొల్లేరు లేక్ అనేది ఇక్కడికి వేరే దేశాల నుండి మైగ్రేటరీ బర్డ్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ ఎస్పెషల్లీ చూసినట్లయితే సైబీరియన్ పక్షులు అని చెప్తారండి. సైబీరియన్ పక్షులు అనేవి మన ఈ స్టేట్కి రావడం జరుగుతుందండి. ఎక్కడికంటే కొల్లేరు లేక్కి. అదేవిధంగా శ్రీకాకుళంలో ఉన్న మనకి తేనె నీలాపురం అనే యొక్క విలేజ్కి ఈ సైబీరియన్ పక్షులు కూడా ఎవ్రీ ఇయర్ రావడం జరుగుతుంది. అన్ని మైగ్రేటరీ బర్డ్స్ అని చెప్తారండి. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్ అంటే ఒక ప్లేస్ ఇస్తారండి, అది ఏ స్టేట్ అని అడుగుతాడండి. ఇక్కడ మనకి కొల్లేరు లేక్ అనేది ఏ స్టేట్లో ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ అని చెప్పచ్చు. తర్వాత అస్సాంలో చూసినట్లయితే దీపార్ బెల్ అండి. ఓకేనా, దీపార్ బెల్. నెక్స్ట్ బీహార్లో చూసినట్లయితే కాన్వార్ లేక్ అండ్ నాగి బర్డ్ సాంచురీ, అదేవిధంగా నాగ్టీ లేక్ అండి. ఇక్కడ చూడండి ఇవన్నీ ఏంటంటే ఎన్ని రామ్సార్ సైట్స్ మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయని చెప్పాను, 89 ఉన్నాయని చెప్పాను. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. అస్సాంలో 1 ఉన్నాయి. బీహార్లో చూస్తే ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయండి. ఒకటి కన్వార్ లేక్, నాగి బర్డ్ సెంచరీ, నాగ్టిక్ లేక్ అండి. అదేవిధంగా గోవాలో చూసినట్లయితే నాందా లేక్ అండి. గోవాలో నాందా లేక్. గుజరాత్లో చూసినట్లయితే కిజోడియా, నాల్ సరోవర్, టాల్ లేక్, వాధ్వాన్ వెట్లాండ్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఇలా ఇది ఇచ్చేసి అవి ఏ స్టేట్లో ఉన్నాయని అడుగుతారండి. వెంటనే మీరు స్టేట్ గుర్తు రావాలి. ఏంటంటే కిజోడియా, నాల్ సరోవర్, టాల్ లేక్, వాధ్వాన్ వెట్లాండ్. ఇవి మనకి గుజరాత్లో 4 ఉన్నాయండి. తర్వాత హర్యానాలో చూసినట్లయితే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ అండి. ఇది మనం నేషనల్ పార్క్లో కూడా చెప్పుకున్నామండి. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మనకి హర్యానాలో ఉందని చెప్పుకున్నాం. తర్వాత బిందవాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కడుందంటే హర్యానాలో ఉన్నాయండి.
అది ఇప్పుడు హర్యానాలో ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయంటే 2 అని చెప్పాలండి. అదే గుజరాత్లో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయండి. తర్వాత హిమాచల్ ప్రదేశ్లో చూసినట్లయితే 3 ఉన్నాయండి. అవి ఏంటంటే చంద్రతాల్ అంటారండి. దీన్ని తాల్ అంటే ఏంటంటే హిందీలో మీనింగ్ ఏంటంటే తాల్ అంటే హిందీలో ఏంటంటే చెరువు, పాండ్ అని మీనింగ్ అండి. సో చంద్రతాల్ అంటే లేక్ ఆఫ్ మూన్ అని కూడా పిలుస్తారు దీన్ని. చంద్రతాల్ పాంగ్ డామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంచురీ, రేణుకా లేక్. ఎగ్జామ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ రేణుకా లేక్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నాడండి. అది హిమాచల్ ప్రదేశ్ అండి. ఇందులో ఎన్ని ఉన్నాయి? హిమాచల్ ప్రదేశ్లో ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయండి. 1 చంద్రతాల్, 2 పాంగ్ డామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంచురీ, రేణుకా లేక్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయండి. 5 ఉన్నాయి. అవి ఏంటంటే ఓక్రేశ్వర వెట్లాండ్, తర్వాత హైగామ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్, అదేవిధంగా సాలాబాగ్ వెట్లాండ్, సన్సార్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఉలార్ లేక్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉలార్ లేక్ అనేది ఎక్కడ ఉందని అడుగుతాడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఉలార్ లేక్ అనేది ఎక్కడుందంటే మనకు ఆన్సర్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఉలార్ లేక్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆ ఇంపార్టెంట్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉలార్ లేక్ ఏ స్టేట్లో ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఉలార్ లేక్ అనేది మనకి సాల్ట్ లేక లేకపోతే ఫ్రెష్ వాటర్ లేక అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఉలార్ లేక్ అనేది. నెక్స్ట్ జార్ఖండ్లో చూసినట్లయితే ఉద్దవా లేక్ అని ఉంటుందండి. నెక్స్ట్ కర్ణాటక చూసినట్లయితే ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయండి. రంగన్తిత్తు బర్డ్ శాంచురీ అండి. బర్డ్ శాంచురీ. తర్వాత అన్కాస్ ముద్రా బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ అండి. తర్వాత అగస్నెస్సి ఎస్టూరీ, తర్వాత మగధకేరా కన్జర్వేషన్ రిజర్వ్ అండి. ఇది మనం చూసినట్లయితే నేషనల్ పార్క్లో కూడా ఇక్కడ చెప్పుకున్నామండి. అగ్నాసినా ఎస్టూరీ అని మనం కర్ణాటకలో నేషనల్ పార్క్ చెప్పుకున్నప్పుడు ఇక్కడ చెప్పుకున్నామండి. తర్వాత కేరళ చూసినట్లయితే అష్టైముడి వెట్లాండ్, తర్వాత సశతుమకోట లేక్ అండి. తర్వాత వెంబడన్ కోల్ వెట్లాండ్ అండి. ఎన్ని ఉన్నాయంటే కేరళలో 3 ఉన్నాయండి. అష్టముడి వెట్లాండ్, సశతుమకోట లేక్, వెంబడన్ కోల్ వెట్లాండ్. ఇవన్నీ ఎక్కడున్నాయంటే కేరళలో ఉన్నాయండి. నెక్స్ట్ లడఖ్లో చూసినట్లయితే మనకి టోషోకోర్, నెక్స్ట్ సుమోరీ లేక్ అండి. ఇవన్నీ ఈ 2 ఉన్నాయి. ఎక్కడంటే లడఖ్లో ఉన్నాయండి. తర్వాత మధ్యప్రదేశ్లో చూసినట్లయితే మనకి మధ్యప్రదేశ్లో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయంటే 5 ఉన్నాయండి. భోజ్ వెట్లాండ్ అనేది 2 వెట్లాండ్స్ కంబైన్డ్గా ఫామ్ అవుతుందండి. భోజ్ వెట్లాండ్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. నెక్స్ట్ సాక్ష్యసాగర్, తర్వాత సిర్పూర్ లేక్, తర్వాత యశ్వంత్ సాగర్, తావా రిజర్వాయర్. ఇవన్నీ మనకి ఏ స్టేట్లో ఉన్నాయంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. భోజ్ వెట్లాండ్, సాక్ష్యసాగర్, సిర్పూర్ లేక్, యశ్వంత్ సాగర్, తావా రిజర్వాయర్. నెక్స్ట్ మహారాష్ట్రలో చూసినట్లయితే లూనార్ లేక్. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. లూనార్ లేక్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతున్నాడు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడండి ఇది. లూనార్ లేక్ ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ నందూరి మహదేశ్వర లేక్. నెక్స్ట్ తానే క్రీక్ అండి. ఇక్కడ నందూరి మహాదేశ్వరం అనేది ఎక్కడుందంటే మనకి గోదావరి రివర్ ఆరిజినేట్ దగ్గర ఉంటుందండి ఇది. నందూరి మాధమేశ్వర. నెక్స్ట్ తానే క్రీక్ అని. నెక్స్ట్ మణిపూర్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ లేక్ తక్ అండి. లోకతక్ లేక్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు. మణిపూర్ అండి. ఇక్కడ మనకి బాగా ఫేమస్ ఏంటంటే మనకి ఫ్లోటింగ్ ఉంటుందండి. అది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మిజోరంలో పాలా వెట్లాండ్. ఇంకా ఒడిశాలో చూసినట్లయితే 6 ఉన్నాయండి. 1 అన్సుప లేక్, 2ది బిత్రకానిక్ మాంగ్రోవ్స్. ఈ బిత్రకానిక్ మాంగ్రోవ్స్ వెరీ ఫేమస్ అండి. దేనికంటే ఆలివ్ రిడ్లకి బాగా ఫేమస్ అండి. ఆలివ్ రిడ్ల టాబేళ్ళకి బాగా ఫేమస్. ఇవి వేరే కంట్రీస్ నుండి ప్రపంచంలోనే ఆలివ్ రిడ్లు ఎక్కువ ఆలివ్ రిడ్ల టాబేల్స్ ఎక్కడ ఉంటాయంటే ఎక్కువ ఈ బిత్రకానిక్ మాంగ్రోవ్స్లో ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయి అంటే గుడ్లు పెట్టడానికి వేరే దేశాల నుండి ఇక్కడికి వస్తాయండి బిత్రకానిక్ మాంగ్రోవ్స్కి.
అయితే ప్రజెంట్ ఇవి థ్రెటనింగ్ కూడా గురవుతున్నాయి. ఎందుకంటే ఆ గుడ్లని మానవులు ఏం చేస్తున్నారు, మనుషులు ఏం చేస్తున్నారు అంటే దొంగలించేస్తున్నారండి. దొంగలించి దాన్ని డిఫరెంట్ దీనిలో యూజ్ చేస్తున్నారు. అందువల్లే అవి ప్రజెంట్ ఒడిస్సాకి వచ్చే అవి కూడా తగ్గిపోయాయండి. బితర్కానిక్ మాంగ్రూవ్స్. నెక్స్ట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ చిలకా లేక్. చిలకా లేక్ ఇది ఏ లేక్ అంటే సాల్ట్ లేక్ అండి, సాల్ట్ లేక్. తర్వాత హిరాకుడ్ రిజర్వాయర్. హిరాకుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక ఫేమస్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి. నెక్స్ట్ సత్కోసి గోర్జీ. నెక్స్ట్ టాంపారా లేక్ అండి. ఇక్కడ ఒడిశాలో ఉన్న ఫేమస్ రామ్సర్ సైట్స్ అయితే చూడండి. అన్సూపా లేక్, బితర్కానిక్ మాంగ్రూవ్స్, చిలకా లేక్, హిరాకుడ్ రిజర్వాయర్, సత్కోసి గోర్, ట్యాంపర్ లేక్. ఇవన్నీ మనకి ఏ స్టేట్లో ఉన్నాయంటే ఒడిశా స్టేట్లో ఉన్నాయండి. నెక్స్ట్ మనకి పంజాబ్ అండి. పంజాబ్లో ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయండి. ఒకటి బీస్ కన్జర్వేషన్ రిజర్వ్ అండి, ఇది మనకి రివర్ అండి. తర్వాత హరికా వెట్లాండ్ అండి, కనూజ్ వెట్లాండ్ అండి, కేశపూర్ మియానీ కమ్యూనిటీ రిజర్వ్ అండి, నంగల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. తర్వాత మనకి రోపర్ వెట్లాండ్ అండి, ఇక్కడ మనకి నంగల్ వైల్డ్ లైఫ్ శాంచురీ చూసినట్లయితే దేనికి బాగా ఫేమస్ అంటే సిక్కిం కమ్యూనిటీకి. ఈ పంజాబ్లో ఎవరు ఉంటారండి, ఎక్కువ సిక్కులు ఉంటారు కదా, వాటికి బాగా వాళ్ళ దీనికి చాలా ఫేమస్ అండి. నెక్స్ట్ రాజస్థాన్ చూసినట్లయితే కియోలడి నేషనల్ పార్క్ అండి, దీన్ని అంతకుముందు బర్డ్ పార్క్గా ఉండేదండి. తర్వాత సాంబార్ లేక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సాంబార్ లేక్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. సాంబార్ లేక్ ఇది ఏ లేక్, ఫ్రెష్ వాటర్ లేక లేకపోతే సాల్ట్ వాటర్ లేక, తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మనకి క్యాచప్లరీ వెట్లాండ్ అండి, ఇది ఏ స్టేట్లో ఉందంటే సిక్కింలో ఉందండి. నెక్స్ట్ మనకి ఎక్కువ రామ్సార్ సైట్స్ ఉన్న స్టేట్ ఏదంటే తమిళనాడు అండి. ఎన్ని ఉన్నాయండి, తమిళనాడులో 20 రామ్సార్ సైట్స్ ఉన్నాయండి. ఆ రామ్సార్ సైట్స్ ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఒకటిది మనకి చిట్రాంగుడి బర్డ్ శాంచురీ అండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్. తర్వాత కంజూరంకులం బర్డ్ శాంచురీ అండి. తర్వాత కర్వెట్టి బర్డ్ శాంచురీ అండి. తర్వాత కరైకల్ బర్డ్ శాంచురీ అండి. తర్వాత కొంతముకులం బర్డ్ శాంచురీ, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్. నెక్స్ట్ పాలికర్ణ మర్సర్ రిజర్వ్ ఫారెస్ట్ అండి. నెక్స్ట్ పచ్చివర్మ మ్యాంగ్రూవ్ అండి. పాయింట్ కల్మోరి వైల్డ్ లైఫ్ అండ్ బర్డ్ శాంచురీ అండి. సుచంద్ర తిరోర్ వెట్లాండ్ కాంప్లెక్స్ అండి. ఉదయ మారుతండ్ మండపూర్ బర్డ్ శాంచురీ అండి. వాడూర్ బర్డ్ శాంచురీ. నెక్స్ట్ వేదంకల్లి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వేదంకల్లి బర్డ్ శాంచురీ ఎక్కడ ఉందంటే తమిళనాడు. నెక్స్ట్ వెల్లోడి బర్డ్ శాంచురీ. నెక్స్ట్ వెంబనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ మనకి ఇదొకటి ఇంకో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి. నంజనారాయణ బర్డ్ శాంచురీ. నెక్స్ట్ కుజువోలి బర్డ్ శాంచురీ. నెక్స్ట్ సకోర్కోటి బర్డ్ శాంచురీ. నెక్స్ట్ తీర్థంగల్ బర్డ్ శాంచురీ. ఈ వర్డ్స్ తమిళనాడులో కొంచెం వర్డ్స్ అని ఆ వర్డ్ ఒకే రైమింగ్లో వస్తాయండి. ఒకసారి మీరు ఈ 20 కూడా ఒక 2-3 సార్లు చదివితే మీకు గుర్తుండిపోతాయండి. ఎందుకంటే వీటి యొక్క స్లాంగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఇండియాలో ఉన్న 89 ఏంటండి ఇవి 89 రామ్సార్ సైట్స్ అండి. మనకి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2న మనకి వెట్లాండ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారండి. 1971లో ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది జరిగిందండి. ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది ఎక్కడుందంటే ఇరాన్లో ఉన్న ఒక ప్లేస్ అండి. సో ఇది ఓవరాల్గా మనకి భారతదేశంలో ఉన్న 89 రామ్సార్ సైట్స్ అండి. ఈ 89 అంటే ఖచ్చితంగా బిట్స్ అనేవి చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యాయి. మీరు నోట్స్ రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని 1-2 సార్లు చదవండి, ఖచ్చితంగా మీకు గుర్తుంటాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.